అంతరంగములో సత్యము లేకుండా పైకి ఏమంటే సున్నము కొట్టిన సమాధిలాగా తమకు తాము శుద్ధులం అనుకుంటూ మాలిన్యము నుండి కడగబడకుండా వారి ఆత్మీయ జీవితాన్ని గడిపేస్తున్నారు. కానీ ప్రభువు తమ మాలిన్యము నుండి కడగబడాలని ప్రభు కోరుతున్నాడు. స్తోత్రం. సంఘం ఎంతగా కడగబడాలనంటే కలంకము కానీ ముడత కానీ లేకుండా మరి ఎలా ఉండాలి? పరిశుద్ధమైన సంఘముగా. స్తోత్రం. ఇంకా పవిత్రమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఉండాలని ఈ సంఘాన్ని ప్రభు పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. స్తోత్రం. నీ అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన శక్తివంతమైనది ఏదైనా ఉందనంటే అది దేవుని వాక్యమే. హల్లెలూయా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అంటది, దేవుని వాక్యము ఎటువంటి రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే వాడి కలిగినదై అంతరంగాన్ని మూలుగను కీళ్లను విభజించునంత మటుకు దూరుచు అది హృదయములను పరిశోధన చేస్తూ ఉందంట. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రభువు వాక్యముతో సంఘాన్ని ఉదక స్నానము చేయించాలని కోరుతున్నాడు. నీవు కూడా కోరుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యాన్ని వినాలి. ఎందుకు అనంటే అంతరంగం శుద్ధి చేయబడ్డానికి. చెప్పండి పక్క వాళ్ళతో. అంతరంగం శుద్ధి చేయబడ్డానికి ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యముతో నిన్ను నీవు శుద్ధి చేయబడ్డానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి.